టాలీవుడ్ పంచాయతీ మెగాస్టార్ చిరంజీవి దగ్గరికి చేరుకుంది. కాసేపట్లో నిర్మాతలతో చిరంజీవి సమావేశం కానున్నారు. ఫెడరేషన్ నాయకులు రేపు సాయంత్రం చిరంజీవిని కలవనున్నారు. సయోధ్య కుదిరేలా చిరంజీవి ఇరు వర్గాలతో మాట్లాడనున్నారు. సమ్మెకు పరిష్కారం కనుక్కునేలా చిరంజీవి ఇరు వర్గాలతో చర్చలు జరపనున్నారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో నిర్మాతలు కార్మికుల మధ్య ఉన్న ఒప్పందాల్ని తెలుసుకున్నారు చిరంజీవి. అనిల్ రావిపూడితో తాను తీస్తున్న సినిమాని కూడా ఆపేసి సమస్యపై చిరంజీవి ఫోకస్ పెట్టారు అని సమాచారం. కొద్ది రోజులుగా సినీ కార్మికులు తమ వేతనాలు పెంచాలంటూ సమ్మె చేస్తున్నారు. నిర్మాతలు ఫిలిం ఫెడరేషన్ మధ్య అనేక సార్లు సమావేశాలు జరిగినా కార్మికులు తమ డిమాండ్స్ విషయంలో వెనక్కి తగ్గటం లేదు. అయితే మరి కాసేపట్లో నిర్మాతలు చిరంజీవిని కలిసే అవకాశం ఉన్న నేపథ్యంలో డీటెయిల్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, ధనలక్ష్మి, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నెలకొన్న వివాదం కావచ్చు, గత 14 రోజులుగా సినీ కార్మికులు చేస్తున్న సమ్మె నేపథ్యంలో చిరంజీవి రంగంలోకి దిగారు. మరి కాసేపట్లో నిర్మాతలందరూ కూడా చిరంజీవితో ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. కాసేపటి క్రితమే నిర్మాత సి కళ్యాణ్ తదితరులు చిరంజీవి నివాసానికి చేరుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. గత కొన్నాళ్లుగా సినీ కార్మికులకు నిర్మాతలకు మధ్య వివాదం జరిగింది. ప్రధానంగా 14 రోజులుగా సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో సినీ నిర్మాతలంతా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 30% వేతనాల పెంపు డిమాండే ప్రధానంగా సినీ కార్మికులు 14 రోజులుగా సమ్మె చేస్తున్నారు. 30% వేతనాలు పెంచితేనే తాము షూటింగ్లకు హాజరవుతారని చెప్పి అల్టిమేటం జారీ చేయడంతో ఈ వివాదం రోజు రోజుకు పెద్దదవుతూ వస్తోంది. సినీ కార్మికులకు నిర్మాతలకు మధ్య చాలాసార్లు చర్చలు జరిగినప్పటికీ కూడా చర్చలు సఫలీకృతం కాలేదు. ఈ నేపథ్యంలో చిరంజీవి రంగంలోకి దిగారు. కాసేపట్లో నిర్మాతలతో భేటీ అవుతారు. నిర్మాతలతో భేటీ తర్వాత రేపు సాయంత్రం ఫెడరేషన్ సభ్యులతో కూడా చిరంజీవి సమావేశమయ్యే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి పెద్ద ఎత్తున నిర్మాతలు కూడా సినిమా షూటింగ్లని కూడా ఆగిపోవడంతో పెద్ద ఎత్తున వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున నష్టం వాటిల్తుందని చెప్పి కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సినీ కార్మికులు కూడా చాలా ఏళ్లుగా తమ ప్రధానమైన డిమాండ్ వేతనాల పెంపు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి 30% వేతనాలు పెంచితేనే తాము షూటింగ్లకు హాజరవుతామని చెప్పి వాళ్ళు కూడా తేల్చి చెప్పడంతో వివాదం రోజు రోజుకు పెద్దదవుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే చిరంజీవి రంగంలోకి దిగారు. ఇటు నిర్మాతలతో అటు ఫెడరేషన్ సభ్యులతో చర్చించిన తర్వాత చిరంజీవి దీనికి ఒక పరిష్కారం చెప్పే అవకాశం కనిపిస్తుంది. చిరంజీవి కూడా వివిధ రాష్ట్రాల్లో సినీ నిర్మాతలకు కార్మికులకు మధ్య ఎటువంటి ఒప్పందాలు ఉన్నాయి, వేతనాల విషయంలో ఎటువంటి నిబంధనలు అమలు చేస్తున్నారన్న దానిపై కూడా చిరంజీవి ఆరా తీసినట్టు తెలుస్తుంది. కాబట్టి ఇటు నిర్మాతలతో చర్చించిన తర్వాత ఫెడరేషన్ సభ్యులతో కూడా చర్చించిన తర్వాత ప్రధానమైన డిమాండ్ 30% వేతనాల పెంపుతో పాటు మిగతా డిమాండ్స్ పై చిరంజీవి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. కరుణాకర్, ఇటు నిర్మాతలు కూడా 30% అనే దానికి అంగీకరించకుండా సమ్మెని కూడా చేసినా పర్లేదు అన్నట్టు ఉన్నారు. అలాగే ఇటు కార్మికులు కూడా, సినీ కార్మికులు కూడా 30% అనే దాని మీదే స్టిక్ అయి ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు చిరంజీవి ఆలోచన ఏ విధంగా ఉందనుకోవాలి? ఏ విధంగా సయోధ్య కుదిరే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనుకోవాలి? ఖచ్చితంగా 30% వేతనాల పెంపుపైనే రెండు వర్గాల మధ్య, నిర్మాతల మధ్య కావచ్చు, సినీ కార్మికుల మధ్య కావచ్చు, చర్చలు కొంచెం స్తంభింపే పరిస్థితి నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే రోజు రోజుకు జీవన ప్రమాణం పెరుగుతుంది. రోజు రోజుకు పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా తమ వేతనాలు కూడా పెరగాలని చెప్పి, ఇది ఇప్పటి డిమాండ్ కాదు, చాలా సంవత్సరాలుగా తమ డిమాండ్ అని చెప్పి సినీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా తమకు 30% వేతనాలు పెంచాల్సిందని చెప్పి వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తూ షూటింగ్లకు హాజరు కాకుండా 14 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఇదే సమయంలో నిర్మాతలు కూడా తమ వాదనను వినిపిస్తున్నారు. చిన్న సినిమాలకు కూడా 8 నుంచి 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. సినీ నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతోంది. ఇటువంటి సమయంలో సినీ కార్మికులకు 30% వేతనాలు పెంచితే సినిమా నిర్మాణంపై మరింత భారం పడుతుందని చెప్పి కూడా సినిమా నిర్మాతలు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి రెండు వర్గాలతో చర్చించిన తర్వాత చిరంజీవి ఏం చెప్పబోతున్నారు, మిగతా రాష్ట్రాల్లో సినీ నిర్మాతలకు కార్మికులకు మధ్య ఎటువంటి ఒప్పందాలు ఉన్నాయి, వాటి వేతనాలు ఏ విధంగా చెల్లిస్తున్నారు, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినీ కార్మికుల వేతనాలు ఏ విధంగా ఉన్నాయి, 30% పెంచాలన్న వాళ్ళ డిమాండ్ లో ఎంతవరకు న్యాయం ఉంది, ఇటువంటి అంశాలన్నీ కూడా చిరంజీవి ఇటు నిర్మాతలతో అటు ఫెడరేషన్ సభ్యులతో చర్చించిన తర్వాత చిరంజీవి ఎటువంటి సలహా సూచనలు ఇవ్వబోతున్నారు దానిపై సినీ వర్గాల్లో కొంత ఉత్కంఠ నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కరుణాకర్, ఇప్పటి వరకు జరిగిన సమావేశాల్లో కూడా నిర్మాతలు కొంతమంది కార్మికులు ఈ 24 క్రాఫ్ట్స్ లో కొంతమంది వరకు మాత్రం 15% వరకు పెంచేందుకు అంగీకరించామని తెలుపుతున్నారు. మరి దీనికి ఇటు ఫెడరేషన్ వాళ్ళు అంగీకరించే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా, లేదంటే దీంట్లో కూడా ఇంకేదైనా మార్పులు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లేదు, ఖచ్చితంగా సినీ కార్మికులు ఎవరైతున్నారో ఖచ్చితంగా 30% పెంచాల్సిందని చెప్పాలి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. దీనిపైనే నిర్మాతలకు సినీ కార్మికులకు మధ్య పలుమార్లు చర్చలు జరిగాయి. అయినప్పటికీ కూడా చర్చలు సఫలం కాలేదు, విఫలమైన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో సినీ కార్మికులు దశల వారీగా నిరసన చేపట్టేందుకు కూడా వాళ్ళు సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. ఎల్లుండి మంగళవారం కృష్ణానగర్ లో సినీ కార్మికులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు కూడా పిలుపునిచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇటువంటి సమయంలోనే ఈ వివాదం ఇంకా పెద్దది కాకూడదు అని చెప్పి చిరంజీవి రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. వివాదంలో ప్రధానమైన డిమాండ్
డిమాండ్ సినీ కార్మికుల ప్రధానమైన డిమాండ్ 30% వేతనాల పెంపుపైన చిరంజీవి దృష్టి సారించినట్టు తెలుస్తోంది. 30% పెంపు విషయంలో ఎంతవరకు సాధ్యాసాధ్యాలు ఉన్నాయన్న దానిపైన ఇటు ఈ రోజు నిర్మాతలతో జరిగే సమావేశంలో చిరంజీవి చర్చించే అవకాశం కనిపిస్తోంది. వాళ్ళ అభిప్రాయాలు సూచనలు తీసుకున్న తర్వాత రేపు ఫెడరేషన్ సినీ కార్మికులతో కూడా చిరంజీవి భేటీ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి రెండు వర్గాల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత చిరంజీవి ఏం సలహా ఇవ్వబోతున్నారు, ప్రధానమైన డిమాండ్ 30% వేతన పెంపుపై చిరంజీవి ఏం చెప్పబోతున్నారు, అందుకు నిర్మాతలు అంగీకరిస్తారా లేకపోతే 30% కాకుండా ఇంకొంచెం తక్కువ చేసి వేతనాల పెంపుపై ఒకవేళ ప్రతిపాదన వస్తే సినీ కార్మికులు ఏ విధంగా స్పందిస్తారు, ఇటువంటి అంశాలన్నిటిపైన రేపు సాయంత్రం క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ కరుణాకర్.